Hello, myself Dr. Ramsam Reddy, consultant pediatrician and neonatologist working in Revive Hospital, మోతీనగర్. ఇంకొకటి తరచుగా చెప్పే కంప్లెయింట్ ఏంటంటే పేరెంట్స్ 1 ఇయర్ తర్వాత మా పిల్లలు సరిగ్గా తినట్లేదు, అసలేం తినట్లేదు, అన్నీ వదిలేసాడు, ఇంతకుముందు బాగా తిన్నాడు, ఇప్పుడేం తినట్లేదు అని. దట్ ఈస్ ఎ నార్మల్ థింగ్. దాన్ని హంగర్ స్ట్రైక్ అంటాం. యూజువల్లీ ఈ ఏజ్ గ్రూప్‌లో అంటే వాళ్ళు నడవడము, లైక్ కొంచెం ఎక్స్‌ప్లోర్ చేయడం స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఏందంటే వాళ్ళు కొత్తగా ఫుడ్ కావాలనుకోవడము అదంతా ఉంటది. దానివల్ల వాళ్ళు పాత ఫుడ్‌నంతా అవాయిడ్ చేస్తా ఉంటారు. ఇంకొక రీజన్ ఏమై ఉండొచ్చంటే టీతింగ్. వాళ్ళకి పళ్ళొస్తుంటాయి. దానివల్ల పెయిన్ వస్తున్నప్పుడు కూడా వాళ్ళకు తినాలనిపించదు. ఓకే. ఇవన్నీ ఏం చేయాలనేది వెయిట్ చేయాలంతే. వాళ్ళకి మనం ఏం చేయాలి, కొంచెం వెయిట్ చేసే ఏజ్ పెరిగే కొద్దీ ఇవన్నీ తగ్గిపోతుంది. ఇమ్మీడియేట్‌గా మనం ఏం చేయొచ్చు, అంటే లైక్ ఒక క్యారెట్ కానీ, ఒక ఒక గట్టిది కోకోనట్ కానీ, లైక్ అలాంటి గట్టిగా ఉన్నవి నమిలితే వాళ్ళు కొంచెం సూత్నింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఓకే. ఇన్‌కేస్ మీరు ఇది కాకుండా ఇంకా వేరే రీజన్ ఏందో అనుకుంటే వాళ్ళ హైట్ ఒకసారి చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీరు హైట్, వెయిట్ తను ఎలా ఆ ఏజ్‌కి కరెక్ట్‌గా ఉన్నాడా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇన్‌కేస్ అది పాజిటివ్‌గా ఉంది అనుకుంటే భయపడాల్సిన అవసరం లేదు. ఇన్‌కేస్ నెగెటివ్‌గా ఉంది, సేమ్ అదే హైట్, వెయిట్ చాలా నెలలుగా ఉంటున్నాడు అట్లా అనుకుంటే దెన్ మీ పీడియాట్రిషియన్ ఇక్కడికొచ్చి అడ్వైస్ తీసుకోవాలి. ఏమైనా ఇంటర్వ్యూన్ చేయాలా, ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేయాలా అనేది చూసుకోవాలండి. ఓకే. ఇవన్నీ లేదు, జస్ట్ యూ హావ్ టు స్టే కామ్ అండ్ యూ హావ్ టు వెయిట్. ఓకే. స్లోగా ఏజ్ పెరిగే కొద్దీ అన్నీ తగ్గిపోతాయి.